వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇలాకాలో వైద్యుల నిర్లక్ష్యం. రెండు 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా దళపతి విజయ్ అడుగులు. అమెరికాకు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్. తెలంగాణ బాపును ఆకాశానికి ఎత్తిన అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ పొన్ని కొనేసా. భీమలదేవపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి వారిని రక్షించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక వివరాల్లోకి వెళ్తే మైబాద్ జిల్లా మరిపడ మండలం ఎల్లంపేట గ్రామంలో యూరియా కొరకు లైన్లో బారులు తీరిన రైతులను సందర్శించి వ్యవసాయ అధికారులతో మాట్లాడి వీలైనంత తొందరగా వారికి యూరియా అందించాలని, రైతులకు ఇబ్బందులకు గురి చేయవద్దని అధికారులను కోరిన బారస జిల్లా అధ్యక్షులు మైబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు కవిత, మాలోద్గూడ బారస నాయకులు రాంపల్లి రవిగౌడ్, గండి పుల్లయ్య, గండి మహేష్ గౌడ్, గంధసిరి కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రెండు 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా దళపతి విజయ్ అడుగులు. ఎన్నికల బరిలోకి తమిళగా వెట్రి కలగం. మదురైలో భారీ బహిరంగ సభ నిర్వహించిన టీవీకే లక్షలాదిగా తరలివచ్చిన విజయ్ అభిమానులు. மன்னர்களை உனக்கு கட்ட வரனா
హైదరాబాద్ జేఎన్టీయూ యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించిన తీజ్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోద్ రామచందర్ నాయక్, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోద్ హుసేన్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర యావత్తుగా గత శ్రావణ మాసం స్టార్ట్ అయిన మొదటి నుంచి మా గిరిజన బంజారా యువతి యువకులు గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం అంతటా మరి వారి సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా తీజ్ పండుగని నిర్వహించుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున మరి మేడిపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే కుకట్పల్లి దాకా, అదేవిధంగా మేడ్చల్ దగ్గర నుంచి మొదలు పెడితే శంషాబాద్ దాకా మరి గిరిజన సోదరమణులు ఉత్సాహంగా ఆనందోత్సవాలతో నిర్వహించుకునే పండుగ. రాష్ట్రం అంతటా మరి పాడి పంటలు పండాలి, సిరి సంపదలతో వారి కుటుంబాలు మరి వెదజిల్లాలి, అదేవిధంగా ఆరోగ్యాలతో రాష్ట్రం అంతటా ప్రజానీకం సుభిక్షంగా ఉండాలి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మరి పాలన మంచిగా సాగాలని చెప్పేసి, అదేవిధంగా యువతులు వారి భవిష్యత్తు మంచిగా ఉండాలని, వారికి మంచి ఉద్యోగాలు, అదేవిధంగా మంచి సంబంధాలు రావాలని చెప్పి చేసుకునే మరి తీజ్ పండుగ. మరి భవిష్యత్తులో కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా మరి బంజారా సంస్కృతిని కాపాడుకునే విధంగా ప్రకృతిని మాత్రమే నమ్ముకొని, చెట్లే మా దేవతలు, బండలే మా రాళ్లే మా దేవుడు, కొండలే మా దేవాలయాలు, అదేవిధంగా ఈ ప్రకృతే మా సాంప్రదాయం అని చెప్పేసి దాన్ని మళ్ళీ చాటింపు చేసే విధంగా మరి జేఎన్టీయూ యూనివర్సిటీలో విద్యార్థులు అందరూ ఏకమై మరి గత 10 రోజులుగా నవరాత్రులుగా మరి వారు కష్టపడి మరి పోసి, అంటే దీన్ని నీరు పోసి మరి నారుగా ఈరోజు మరి నిమజ్జనానికి ఈ ఉత్సవానికి మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నిర్వాహకులకు. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా తన స్పేస్ జర్నీని అర్థమయ్యేలా చెప్పాలంటే మాటలు దొరకట్లేదన్నారు. నా జర్నీలో నేను సేకరించిన సమాచారానికి వెలకట్టలేం. అది మన గగన్యాన్ భారతీయ స్పేస్ స్టేషన్ మిషన్కు ఉపయోగపడుతుంది. త్వరలోనే మన నేలపై నుంచి మన క్యాప్సూల్స్, మన రాకెట్లో వ్యోమగామాలను పంపగలుగుతాం. స్పేస్ నుంచి ఇప్పటికీ భారత్ సారే జహాసే అచ్చా అన్నట్లుగానే కనిపిస్తుంది. జై హింద్, జై భారత్ అని తెలిపారు. With people who have had a history of human space flight, it is invaluable, and I think all of this information that I have been able to collect in the past 1 year is going to be extremely useful for us for our own mission, the Gaganyaan and the Bharatiya Antariksh Station. And very soon we shall see somebody traveling up in our capsule from our rocket, from our soil. In spite of all this training, आपने चाहे जितनी भी ट्रेनिंग की हो, लेकिन उसके बाद भी जब आप उस रॉकेट पे बैठते हैं और जब वो इंजन इग्नाइट होते हैं, when they catch fire, I think it is a very different feeling. I had not imagined of how it would feel like, and I was actually running behind the rocket for the first few seconds. I took time to catch up to it. From that point of time till the time we splashed down, the experience has been unbelievable. It has been so exciting and so amazing that I really have been struggling to find words of how do I convey to you so that you live that through my words. Probably I'll take some more time. But the training prepares you very well for the mission, but the experience is very different from what you learn on ground. On orbit, when we reached, and you would have seen that the body undergoes a lot of changes. There are different things that happen to you. जब प्रधानमंत्री जी के साथ मेरा इंटरेक्शन हो रहा था, तो आप लोगों ने देखा होगा कि मेरा सर इस समय प्रॉब्ली इस साइज से दुगना था. It was double this size. And so बहुत सारे changes होते हैं बॉडी में. You don't feel good for the first 3 to 4 days, but you still are working and you are interacting with the systems and doing a lot of work. But उसके बाद 3 से 4 दिन में ही आपकी बॉडी used to हो जाती है. उसको अच्छा लगने लगता है, and you start performing well and you start feeling okay and everything becomes all right. And then when you have spent 20 days, आप जब रह चुके हैं वहाँ पे 20 दिन के बाद, when you come back, then again the body forgets of how it is to live in gravity.
And so it again has to readjust and rewire to understand of what it takes to just walk or just hold things or just do things. I narrated this incident in one of the interviews, I think before, that I was sitting on my bed and I was holding my laptop, and the habit was so ingrained in me that I held my laptop and I left it, hoping that it will float. But unfortunately, we have gravity here, so it just fell down, and thankfully nothing happened because of the carpet. But that is the kind of rewiring your brain has to undergo, when you come back, when you go up or when you come back. పర్వతగిరి మండల కేంద్రంలో పలు కార్యక్రమాలకు హాజరై అటువైపుగా వెళ్తున్న మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి వాహనాన్ని ఆపిన పర్వతగిరి రైతులు పొద్దున్నుండి తిండి తిప్పలు లేక ఎరువుల కోసం ఎదురు చూస్తున్నామని వెళ్లబోసుకోగా వెంటనే స్పందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ కలెక్టర్ గారికి ఫోన్ చేసి రైతుల బాధలను తెలిపి వారికి తక్షణమే ఎరువులను అందించాలని కోరగా ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్ ఎంత కష్టాలు వస్తాయి. ఇంకా ఆయన వర్షాలు లేకపోతే గోస కోసం వాళ్ళ కేసీఆర్ కాలువల కొంచెం మంచిగా ఇవ్వా ఊళ్ళో పద్ధతికి ఇక్కడ ఎక్కడ మంచిగా ఇస్తారు సార్. గోస ఉంటుంది. కేసీఆర్ ఎన్నుకోవడం గెలిపిస్తే సార్ ఇప్పుడు వచ్చినాడు ఏం చెప్తలేడు మాకు గెలిపిస్తాడు. కేసీఆర్ సార్ స్టాక్ వేసారు కానీ మాకు కూర్చొని వచ్చింది సార్. పాత స్టాక్ ఇన్ని రోజులు పనిచేసింది సార్. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన కానీ స్టాక్ రాలేదు. పాత స్టాకే పనిచేసింది సార్ ఇన్ని రోజులు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చిన స్టాక్ ఇన్ని రోజులు పనిచేసింది. గవర్నమెంట్ వచ్చిన ఇప్పుడు నీళ్ళ కష్టం ఏ కష్టం లేకుండా మంచిగా నడిచింది సార్. సర్పరా ఎదురుగా సర్పరా ఉండలేరు వాళ్ళు ఆగం కాదా ఏం చెప్తాను. 2 నెలలైంది సార్ పంట వేసి. ఎన్ని బస్తాలు మొత్తం ఒక్కొక్కటి ఇస్తాను. ఎందుకు సెట్ లేపుతామంటే వెనక నేర్పాయండి. లేపుతామండి ఒకటి కలెక్టర్ గారు అదన పోతా ఉంది పంట. మేడం గారు ఈ పర్వతగిరిలో ఎరువుల బస్తాల కాడ పెద్ద లొంగులు ఉన్నాయి. ఆ పక్క దుకాణంలో 200 షాపులు ఉంటే బయట 400 మంది ఉన్నారు. ఏం చేయమంటారు మేడం? మేడం ఇప్పుడే ఇవ్వాలి 2-3 రోజులు. మేడం ఒక చిన్న రిక్వెస్ట్. 500 మంది ఉంటే ఇప్పటి వరకే అన్ని నింపాలి వేయాలి. అసలు ఇప్పటికే దయచేసి నేను ఇప్పటికైనా ఇప్పటికి ఆ పర్వతగిరి మండలం కాడికి ఆ పర్వతగిరి నేను పోతా అంటే అర్థం చెప్పింది నాకు. 40% సరుకు ఉన్నది. ఇంకా ప్రైవేట్ సొసైటీ కూడా తప్పుడు సమాచారం ఇస్తారా? ఏదో చేసి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో అంగన్వాడీ భవనానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. పనిచేయాలని చెప్పిన నెక్స్ట్ నవంబర్ డిసెంబర్ అందరు శుభాకాంక్షలు ఇస్తానా కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలని శ్రీశైల సంఘం జాతీయ నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, ఏపీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వర్లు అయ్యర్లు కోరారు. సంజీవయ్య గారి పేరును ప్రస్తుత కర్నూలు జిల్లాకు ఆయన పేరును పెట్టాలంటని ప్రజలు ఎంతో అభిమానంతో కోరుతున్నారు. దామోదర సంజీవయ్య నిజాయితీకు మరి రాజకీయాల అత్యున్నత స్థాయికి చేరిపి మరి ఏఐసిసి అధ్యక్షుడుగాను, కేంద్ర మంత్రిగాను, రాష్ట్ర ముఖ్యమంత్రిగాను పనిచేసేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాడు. నిస్వార్థమైన జీవితాన్ని గడిపాడు. ఈరోజు కూడా పెద్దపాటికి పోతే ఒక చిన్న పూరి గుడిసె మరి కాటాకులు వేసిన ఇల్లు ఉంది. అటువంటి నిస్వార్థపరుడి జీవితాన్ని మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో స్వచ్ఛత, నిబద్ధత, ఆయనలాగా విలువలతో కూడిన జీవితాన్ని గడపాలంటని మేము ప్రజా సంఘాలుగా మేము ఆశిస్తున్నాము. ఈ యొక్క సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెడితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్లో ఎంతో గౌరవాన్ని మరి ప్రజల్లో అభిమానాన్ని పొందవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని 29, 30వ తారీఖులో మంత్రివర్గ సమావేశం ఉంది. ఆ మంత్రివర్గ సమావేశంలో జిల్లాల విభజనకు ఏ పేర్లు పెట్టాలంటే నియమించాలంటేనే కార్యక్రమం జరుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా భీమరదేవలపల్లి మండలం వీర్లగడ్డ తండాలలో గ్రామ పంచాయతీ భవనాన్ని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మేడం మీరు ఒక పక్కకు ఉండండి, అట్లా పట్టుకోండి. అక్కడ కూర్చో, అక్కడ ఉండు. సర్పంచ్, ఎంపీడీసీ, మండలం ప్రెసిడెంట్, రాష్ట్ర రేపు మార్చిలో వేసిన ఈజీఎస్ పనుల బిల్లన్నీ పేమెంట్ అయిపోతాను. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క గారు ఈరోజు ఆగస్టు 22 నాడు పనుల జాతర పేరు మీద వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టినారు. అందులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో దాదాపు 46 పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వీలైనంత తొందరలో ప్రజా సమస్యలుగా గ్రామ పంచాయతీలు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇతరత్ర గ్రామీణ ప్రాంత సమస్యలను పరిష్కరించే దిశలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఉంది. ఈ పనుల జాతర ద్వారా పెండింగ్లో ఉన్నటువంటి శాంక్షన్ అయి కొన్ని పనులు పూర్తయి ప్రారంభం చేయని, ప్రారంభం కోసం ఫౌండేషన్ వేసేటువంటి అన్నీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు. తప్పకుండా ప్రభుత్వం పక్షాన తొందరగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో సహా, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారితో సహా, జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావు గారితో సహా అందరం కూడా నా వెంట ఉండి నన్ను ముందుకు నడుపుతాను. ఇప్పటికే హన్మకొండ జిల్లాల భూసేకరణకు 25 కోట్లు ఇచ్చినారు. మిగతా డబ్బులు కూడా కరీంనగర్, సిద్దిపేట జిల్లాలకు కూడా ఇస్తూ తొందరగా పూర్తి చేస్తాం. గౌరవెల్లి పూర్తి చేయడం నా బాధ్యత. గౌరవెల్లి పూర్తి చేస్తే నేనే, చేయకపోతే కూడా నేనే. ఎవరి మీద నెపం నెట్టేది లేదు. ఆనాడు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు. అది పూర్తి చేయడానికి నేను రాగానే బడ్జెట్లో నిధులు కేటాయించడం, ఎన్జీటీ కేసును కూడా పరిష్కారం చేసే దిశలో కార్యక్రమం చేసి ఎన్జీటీ వేసిన ఫైన్ 10 కోట్ల రూపాయలు కూడా పేమెంట్ చేపిస్తున్నాం. ఆల్రెడీ జీవో ఇష్యూ చేసినాం. భూసేకరణకు సంబంధించి ఆల్రెడీ మొత్తం రెవెన్యూ వ్యవస్థ దాని మీద అన్ని రకాల దానికి ఒక ప్రక్రియ, ప్రాసెస్, దానికి విధానం ఉంటుంది. భూసేకరణ జరగడానికి నోటీస్ 60 రోజులు ఇవ్వాలి, దాని తర్వాత మళ్ళీ డిఎన్టీ చేయాలి. ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు ఉన్న దృష్ట్యా కొంత ఆలస్యమైంది. తప్పకుండా గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి అన్ని రకాల సేవ చేస్తాం. దేవాదులకు సంబంధించి కూడా ఎప్పుడు నీళ్ళు ఇబ్బంది ఉంటే నా నోటీసు రాగానే దేవాదుల నీళ్ళని కూడా అటు భీమదేవరపల్లి కొంత ఆ ప్రాంతంకు, ఎలకతుర్తికి దేవాదులు, సైదాపూర్, చిగురుమాడుకు సంబంధించినటువంటి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా కూడా కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఏ గ్రామంలో ఏ ప్రాజెక్టు ద్వారా ఎంత పడుతుందో సమాచారం ఉన్నది. ఆ సమాచారం ప్రకారంగా రైతాంగానికి అన్ని రకాలుగా సహకారం అందించే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఎరువులకు సంబంధించిన విషయంలో కూడా మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా డిమాండ్ చేస్తూ ఉంది. తప్పకుండా దానికి సంబంధించి కేంద్రం సహకరించాలి. కేంద్రంకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎంపీలు, బీజేపీ వాళ్ళు ఎరువులకు సంబంధించి, మీ అందరికీ తెలుసు, ఎరువులు స్టేట్ గవర్నమెంట్ తయారు చేయి, ఊరికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తే పొరపాటు. ఇది
భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి వారిని రక్షించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్. కంకాళ్యే నమః ఓమకాళ్యే నమః స్వరాజకాళ్యే నమః పూర్వకాళ్యే నమః ఓంపాదకాళ్యే నమః ఓం కరాళ్యే నమః కరాళ్యే నమః ఓం విశాలాక్షే నమః ఓం శ్రీ మహాలక్ష్మీ మహాభద్రకాళకన్ననుగ్రహసిద్ధిరస్తు. దేవే మహాకాళికా యామత్సౌత్సవితే హరౌ కమలజో హంతుం జనా సుఖినో భవంతు. అదః మంత్రపుష్పం సజ్జో జాతం ప్రభాగో సంపూర్ణానుగ్రహసిద్ధిరస్తు. దేవి కళ్యాణి వసంతే వసంతే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.